హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జిఎన్ దివ్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. సో 1 వీక్ వీడియోస్ పెట్టలేదు కదా, అప్పుడు షిర్డీ వెళ్ళాను అండ్ వచ్చేసినాక బాగానే ఉంది అని 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. హెన్వికి హెల్త్ ఇష్యూ వచ్చింది, సో అందుకనే వీడియోస్ అయితే పెట్టలేదు. ఏమనుకోద్దు, తిట్టుకోమాకండి. ఇక్కడ వచ్చేసి మన ఆడవాళ్ళ వీక్నెస్ తెలిసిందే కదా, షాపింగ్ ట్రైన్లో కూడా ఖాళీగా ఎందుకు ఉంటామని చెప్పి ఇలా బాక్స్లు అయితే పెట్టుకొని వచ్చేస్తారు. అవి ఏవైనా కనిపించాయి 10 రూపీస్ 20 రూపీస్ అని అంట. సో ఎవరైనా వెళ్తే తీసుకోండి. అండ్ అలాగే జ్యువెలరీ అండి, ఈ ముఖ్యము చెవులీలు 100 రూపాయలకి 3 అంట. సో గాజులు కానీ నెక్ పీసెస్ కానీ బాగానే ఉంటాయి, 150 అంట ఇవి ఏవైనా సరే. అండ్ మీరు అటు సైడ్ వెళ్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి బాగానే ఉంటాయి, షేడ్ అవుట్ అవ్వకుండా. అండ్ మేము వెళ్ళిన హోటల్ ఏదంటే మేము ఎప్పుడు వెళ్ళినా ఇదే తీసుకుంటాం. కొంచెం ప్రైస్ ఎక్కువనే కానీ చాలా బాగుంటుంది అనమాట. సాయి ఆరాధన క్షేత్ర అని. సో మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి, మన బెన్ సర్కిల్ దగ్గర కూడా అయితే ఉంది ఇది ఆఫీస్. అయితే 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి ట్రైన్ టికెట్స్తో పాటు, అప్పుడైతే రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే అనమాట స్టే చేసేది. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హోటల్ కిందే ఇది టీ స్టాల్ కానీ టిఫిన్ స్టాల్ కానీ ఉంటుంది. మధ్యాహ్నం అండ్ సాయంత్రం హోటల్ వాళ్ళే మనకి భోజనం అరేంజ్ చేస్తారనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనం అయితే. అండ్ ఇవైతే ఎప్పుడు ఫుల్ అయితేనే ఉంటాయి. సో మధ్యలో కూడా బాబాది ఒకటి విగ్రహం అయితే ఉంటుంది, మిస్ అయింది క్లిప్ అయితే. సో మీరైతే చెక్అవుట్ చేయండి హోటల్ గురించి. అండ్ అందరం ఫ్రెష్ అప్ అయి మంచిగా అయితే బాబా దర్శనానికి బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి మేము వెళ్ళే రూట్ అనమాట టెంపుల్కి. 5 minutes వాక్ టెంపుల్కి అయితే మాకు. బార్గెన్ స్కిల్స్ ఉంటే హిందీలో కూడా బారవాడేయచ్చు అనమాట. ఇవన్నీ చూస్తాకే కానీ కొనలేమండి, వీళ్ళు మాత్రం ప్రైస్ ఎక్కువ చెప్తారు. ఈ రూట్లో ఈ స్ట్రీట్లో ఉన్నవాళ్ళు. ఇంటిలో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మా తమ్ముడు అయితే బాగా ఉపయోగపడ్డారు నాకు ఈ ట్రిప్లో అయితే, మామూలుగా కాదు పాపం అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇంకో విషయం చెప్తాను. టెంపుల్కి ఇక్కడ దర్శనం అయిపోయినాక బాబాది ఇంకో టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో టెంప్ట్ అయిపోమాకండి. అండ్ ఈ పవిత్ర శారీస్ అని ఈ షాప్ లైన్లోనే ఉంటాయి, 250 అంటారు కానీ ఆ తర్వాత రేంజే చూపిస్తానమాట. అందరికైతే బాబా దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి సిద్ధి వినాయక్ కాదు, పంచముఖ వినాయక స్వామి అని 5 తలలు ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము. మేము ప్రతిసారి వెళ్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వినాయకుడు ముందైతే ఒక మూషిక ఉంటుంది, ఆ చెవులు అనేది ఒక కోరిక అయితే కోరుకోవాలంట. సో కోరుకుంటే 40 daysలో 40 రోజుల్లో అయితే నెరవేరుతుందంట. సో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే ప్రతిసారి వెళ్ళాను. నీకు నెరవేరిందంటే నమ్మకం బట్టి అవుతుంది అనుకున్నది. సో ఎవరి నమ్మకం వాళ్ళది. తప్పకుండా గుడి అయితే విజిట్ చేయండి. నేనైతే వీడియో తీయలేదు. వచ్చేసినాక పావు బాజీ అయితే తిన్నాము. తిని ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా ఫస్ట్ టైం అని చెప్పి, సో చావడి అవన్నీ చూపించుకుంటా షాపింగ్ అవన్నీ చూసుకుంటా వెళ్ళాము నైట్ టైము. అండ్ గుడి పక్కనే మీరు వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ పార్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ పార్క్లోకి అయితే తీసుకెళ్ళాను పిల్లల్ని. కాసేపు ఇసుకిస్తున్నారు డాడీని బాగా అని చెప్పి, అండ్ చాలాసేపు ఆడుకున్నారు కూడా. అండ్ నేను సిడ్డి 3-4 times వచ్చాక అది ఏ సందులోకైనా రాగల కెపాసిటీ వచ్చేసింది. అండ్ ఈసారి అయితే హిందీ కూడా నేర్చుకున్నా మంచిగా. ఎవరైనా గైడెన్స్ కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ప్యాకేజ్ మాట్లాడుకోండి. జస్ట్ జోకింగ్ అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లాన్ చేయండి, వెళ్ళొచ్చు షిర్డీ అయితే. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ని. అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాబా దయ వల్ల నెక్స్ట్ ఇయర్కి మన ఛానల్ సక్సెస్ అయితే గివ్ అవే కూడా ఇద్దామని అనుకుంటున్నాను. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ముంబై వెళ్ళానండి, ఆ విశేషాలు పంచుకోవాలి కదా. ఇలా మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే, చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీకు కూడా బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి నేను అనుకుంటున్నాను. సో బాయ్, ఉంటానే మరి.